ముందుగా అందరికీ హాయ్ అండి. సో, ఈరోజు మన టాపిక్ వచ్చి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ గురించి అయితే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో, పోస్ట్ ఆఫీస్‌లోని వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ అని చెప్పవచ్చు. ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ స్కీము మనకైతే 4 విధాలుగైతే మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చండి. సో, మన యొక్క స్కీమ్ నేమ్‌లోనే ఉంది టైమ్ డిపాజిట్ అంటే. సో, మనకి ఏ టైంలో కావాలనేది ఫిక్స్డ్ డిపాజిట్ క్లియర్‌గా చేసుకోవచ్చు. సో, అవేంటిది ఇప్పుడు చూద్దాము. సో, మొదటి వచ్చి 1 ఇయర్ టైమ్ డిపాజిట్ అండి. మీరు సంవత్సరానికి ఒక టైం ఫిక్స్డ్‌గా చేసుకోవచ్చు. దాని యొక్క ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 6.9% ఉంటుంది. అదేవిధంగా 2 ఇయర్స్ టైమ్ డిపాజిట్ దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 7.0 ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి 3 ఇయర్స్ టైమ్ డిపాజిట్. 3 ఇయర్స్ టైమ్ డిపాజిట్ వచ్చి 7.1% ఉంటుందండి. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి 5 ఇయర్స్ టైమ్ డిపాజిట్. ఇది వచ్చి 7.5 ఉంటుంది. సో, దీనికి బెనిఫిట్ వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఫ్రీ అండి. సో, ఈ యొక్క మనం ఫిక్స్ చేసిన అమౌంట్‌ని మనం ట్యాక్స్ రూపం కింద చూపించుకోవచ్చు. అలాగే ఒక పర్సన్‌కి ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చండి. సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ మీద 1,00,000 చేశాము. నెక్స్ట్ మళ్ళీ మన దగ్గర ఒక 1,00,000 ఉంటే మళ్ళీ 1,00,000 ఇలాగా ఎన్ని అకౌంట్స్ అయినా ఒక పర్సన్ మీద ఓపెన్ చేసుకోవచ్చు. ఎలాంటి కండిషన్ అయితే, ఎలాంటి రూల్స్ అయితే ఈ యొక్క టైమ్ డిపాజిట్‌కి అయితే లేదండి. సో, మనం ఎన్నైనా చేసుకోవచ్చు. ఈ విధంగా 4 విధాలుగా మనం ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది సంవత్సరానికి ఒకసారి జనరేట్ అవుతుంది. సపోజ్ మీరు 5 ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారు. సో, ఎవ్రీ ఇయర్ మీకైతే ఇంట్రెస్ట్ అయితే యాన్యువల్‌గా జనరేట్ అయ్యి, అదేవిధంగా మీ యొక్క ఎస్‌బీఐ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది ఆటోమేటిక్‌గా. సో, అలా ప్రతి ఇయర్ మీకు ఇంట్రెస్ట్ అయితే జనరేట్ అవుతుంది. లాస్ట్‌లో 5 ఇయర్స్ తర్వాత ఈ టోటల్‌గా వచ్చిన 5 ఇయర్స్ సంబంధించిన ఇంట్రెస్ట్ రేటు ప్లస్ ప్రిన్సిపల్ మొత్తం అయితే మీ యొక్క ఎస్‌బీఐ అకౌంట్‌లోకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 1 ఇయర్‌కి, అదేవిధంగా 2 ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి, 5 ఇయర్స్‌కి ఎంతెంత అమౌంట్ మనము ఏస్తే ఎంతొస్తుందనేది మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మొదటిసారి మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, చాలామంది చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ చేసినట్లుంటుంది. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని నాకు కూడా ఒక సంతోషం అనేది రావడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ముందుగా ఈ అకౌంట్ ఎవరెవరైతే ఓపెన్ చేయొచ్చు అనేది మనం వివరంగా తెలుసుకుందాము. సో, ఒక సింగిల్ అడల్ట్ అంటే ఒక పర్సన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా జాయింట్ కూడా చేసుకోవచ్చు అండి. జాయింట్ ఏగా జాయింట్ బి. సో, అప్ టు 3 పర్సన్స్ వరకు అయితే మనం చేసుకోవచ్చు. అదేవిధంగా మైనర్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఒక పర్సన్‌కి ఎన్ని నెంబర్ ఆఫ్ అకౌంట్స్ అయినా మనం అయితే ఓపెన్ చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఒక ఆధార్ కార్డ్ జెరాక్స్, అదేవిధంగా పాన్ కార్డ్ జెరాక్స్, 3 ఫోటోస్ ఇవైతే కంపల్సరీగా ఉండాలండి. ఫస్ట్ టైం ఓపెన్ చేసిన వాళ్ళకి 3 ఫోటోస్ అయితే కంపల్సరీగా ఉండాలి. లేదు మాకు ఆల్రెడీ ఏదో ఎస్‌బీఐ అకౌంట్ ఉంది, ఆర్‌డీ అకౌంట్ ఉందంటే సో, మీరు వచ్చి ఒక 2 ఫోటోస్ ఉంటే చాలండి. సో, ఆధార్ కార్డు, పాన్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ డిపాజిట్స్. సో, డిపాజిట్ మనము సో, మినిమం వచ్చి ₹1000 నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ యొక్క టర్మ్ డిపాజిట్. సో, మ్యాక్సిమం వచ్చి నో లిమిట్. సో, ఎంతైనా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెచ్యూరిటీ. సో, మెచ్యూరిటీ అనేది ఇప్పుడు 1 ఇయర్ అయితే ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత చేసుకోవచ్చు. అదేవిధంగా 2 ఇయర్స్ అయితే 2 ఇయర్స్, 5 ఇయర్స్ అయితే 5 ఇయర్స్ విధంగా మెచ్యూరిటీ అయితే ఈ విధంగా ఉంటుంది. సపోజు మీరు ఈ యొక్క అకౌంట్‌ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ ఎక్స్టెండ్ చేయాలనుకుంటే 1 ఇయర్ టైమ్ డిపాజిట్ మీరు 1 ఇయర్ టైం ఫిక్స్ చేశారు. మీరు మళ్ళీ దాన్ని ఆ 1 ఇయర్ తర్వాత ఇంకొక 1 ఇయర్‌కి ఎక్స్టెండ్ చేయాలనుకున్నారు. సో, 1 ఇయర్ టైమ్ డిపాజిట్ అయితే వితిన్ 6 మంత్స్ అంటే మెచ్యూరిటీకి 6 నెలల ముందర మీరైతే ఇన్ఫార్మ్ చేయాలండి. మీరు ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఏంటంటే ఆ యొక్క టైమ్ డిపాజిట్‌ని ఎక్స్టెండ్ చేస్తారు. అదే 2 ఇయర్స్ టైమ్ డిపాజిట్ అయితే 12 మంత్స్ లోపల మెచ్యూరిటీకి 12 మంత్స్ అంటే 1 ఇయర్ అయిపోగానే నెక్స్ట్ 1 ఇయర్‌లో మీరైతే అకౌంట్‌ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. అదేవిధంగా 3 ఇయర్స్ అదేవిధంగా 5 ఇయర్స్ టైమ్ డిపాజిట్ అయితే సో, మెచ్యూరిటీకి 18 నెలలు. 18 నెలల లోపల అయితే మీరైతే ఎక్స్టెండ్ చేసుకోవాలండి. సో, మెచ్యూరిటీ అయిపోయినాకైతే ఎక్స్టెండ్ అయితే ఇవ్వడం జరగదు. సో, ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, ప్రీమెచ్యూర్ క్లోజర్ అకౌంట్. సో, ప్రీమెచ్యూర్ క్లోజర్ అకౌంట్ అండి. సో, 1 ఇయర్ టైమ్ డిపాజిట్‌గా మీరు గాని ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే మీకు మధ్యలో ఎమర్జెన్సీగా అమౌంట్ కావాలనుకుంటే ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత మాత్రమే మీకైతే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 4% ఇంట్రెస్ట్ రేట్‌తో ఇస్తారండి. సపోజ్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ అయితే మీరు ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత సో, ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత కానీ మీరు గాని ప్రీమెచ్యూర్‌గా క్లోజ్ చేయాలనుకుంటే 2% అయితే టీడీ ఇంట్రెస్ట్‌లో లెస్ దెన్ చేసుకొని మీకైతే ఉంది. సపోజ్ మీకు 7.1 ఇంట్రెస్ట్ ఉంది.
మీరు చేసిన థర్డ్ ఇయర్ అంటే 3 సంవత్సరాలు టైం డిపాజిట్ చేశారు 7.1 అంటే 2% తగ్గిస్తారనమాట. 2% అంటే 5.1% మీద మీరు క్లోజ్ చేసినప్పుడు ఆ ఇంట్రెస్ట్ రేట్తో కల్పిస్తారు. అది ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత అండి. నెక్స్ట్ 5 ఇయర్స్ టైం డిపాజిట్. సో 5 ఇయర్స్ టైం డిపాజిట్ ఏంటంటే మీరు 2023 నవంబర్ 10 తేదీన లేదంటే ఆ రోజున దాని అవతల కానీ మీరు కానీ అకౌంట్ కానీ 5 ఇయర్స్ టీడీ కానీ ఓపెన్ చేస్తుంటే లేదా ఇప్పుడైనా ఓపెన్ చేసిన 4 ఇయర్స్ వరకు అయితే ప్రీమియర్ క్లోజర్ అయితే లేదండి. ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత మాత్రమే క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ ప్లెడ్జింగ్ ఆఫ్ టీడీ అకౌంట్. సో ఈ టీడీ అకౌంట్ని మనకి ప్లెడ్జ్ కూడా చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఈ యొక్క అకౌంట్ని కూడా ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. సో ప్లెడ్జ్ ఎలా అంటే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నర్ ఆఫ్ ది స్టేట్. నెక్స్ట్ వచ్చి ఆర్బీఐ, షెడ్యూల్ బ్యాంక్, కోఆపరేటివ్ సొసైటీ, కోఆపరేట్ బ్యాంక్. నెక్స్ట్ కార్పొరేషన్, పబ్లిక్ ఆర్ ప్రైవేట్, గవర్నమెంట్ కంపెనీ, లోకల్ అథారిటీ, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. సో ఈ విధంగా ఈ యొక్క 5 ఇయర్స్ టీడీని మీరైతే ప్లెడ్జ్ చేసుకోవచ్చు అండి. ఈ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇప్పుడు మనం 1 ఇయర్కి సపోజ్ 1 lakh ఎంత వస్తుంది, 2 lakhsకి ఎంత వస్తుంది, అదేవిధంగా 5 lakhsకి ఎంత వస్తుంది అనేది మనం ఈ వీడియోలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఎవరైతే స్కిప్ చేయొద్దు. సపోజ్ 5 lakhs కానీ మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. సో 5 lakhsకి అయితే సో 1 ఇయర్కి అయితే చూడండి 35,403 రూపాయలు వస్తుంది. 2 సంవత్సరాలకి అయితే 71,860 రూపాయలు వస్తుంది. 3 సంవత్సరాలకి అయితే 1,09,328 రూపాయలు వస్తుంది. అదేవిధంగా 5 లక్షలకి అయితే 1,92,840 రూపాయలు వస్తుందండి. 5 లక్షలకి అయితే సో ఈ విధంగా అయితే ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ 10 lakhs చూద్దాం. lakhsకి అయితే సంవత్సరానికి 70,704 రూపాయలు. అదేవిధంగా 2 ఇయర్స్కి అయితే 1,43,718 రూపాయలు వస్తుంది. అదే 3 సంవత్సరాలకి అయితే 2,18,000. సో మొత్తం వచ్చి 12,18,000 దాకా వస్తుందండి. సో 5 ఇయర్స్ అయితే 3,85,680 రూపాయలు వస్తుంది. ఈ విధంగా అయితే 10 lakhsకి అయితే మీకు ఇప్పుడైతే మనం ఏ యొక్క ఇంట్రెస్ట్ అయితే మీకు ఇస్తున్నామో ఇందులో ₹1 కూడా అటు ఇటు అయితే ఉండదండి. సో మీకు అయితే ఎంత అయితే అమౌంట్ చూపిస్తున్నానో అంత అమౌంట్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో చూసారు కదండి 5 lakhsకి ఎంత, 10 lakhsకి ఎంత అనేది క్లియర్గా చూసారు కదా. ఈ అమౌంట్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మరికొందరికి షేర్ చేయండి. సో టైం డిపాజిట్ అనేది ఇది ఒక స్మాల్ ఫిక్స్డ్ డిపాజిట్ అండి. స్మాల్ నుంచి బిగ్ ఎంత అయినైతే మీరు ఫిక్స్డ్ చేసుకోవచ్చు అండి. ఇది కంపల్సరీగా వచ్చే రిటర్న్స్ అండి. సో ఇలాంటి స్కీమ్ అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.